అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడ్డాడు. సుంకాల యుద్ధం వల్ల అమెరికన్ మార్కెట్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ట్రంప్ తన వైఖరిని మార్చుకొని కాస్త వెనుకడుగు వేశారు. తాను విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 70 దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ దేశాలన్నిటికీ కొద్ది రోజులైన ఉపశమనం లభించినట్లయింది. ఈ కాలంలో భారతదేశంలో సహా మిగతా దేశాలను సుంకాలు 10% ఉంటాయి. కానీ చైనాకు మాత్రం ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఆ దేశానికి ఈ నిర్ణయం వర్తించదని అమెరికా పేర్కొంది. అంతేకాకుండా చైనాపై సుంకాలను 104 నుంచి 125% పెంచుతున్నట్లు వెల్లడించింది. Right now China is paying a 104% tariff. Think of it, 104%. Now it sounds ridiculous, but they charged us for many items 100%, 125%. Many countries have. They've ripped us off left and right. But now it's our turn to do the ripping. కాగా యూరోపియన్ యూనియన్ మొదటిసారి ట్రంప్ చర్యల్ని వ్యతిరేకిస్తూ కీలక ప్రకటన చేసింది. ఉక్కు, అల్యూమినియంపై 25% టారిఫ్ విధిస్తూ మార్చిలో అమెరికా చేసిన ప్రకటనకు ప్రతీక అమెరికా వస్తువులపై టారిఫ్లు విధించాలన్న ప్రతిపాదనకు EU సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇవి ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని EU స్పష్టం చేసింది. ఏ వస్తువులపై సుంకాలు విధిస్తారు, ఎంత శాతం విధిస్తారన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. అయితే 20 బిలియన్ల యూరోలు లక్ష్యంగా ఈ సుంకాలు విధించినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ముదురుతుంది. ఒక్కరోజు తేడాలోనే చైనా మరోసారి అమెరికా సుంకాలను భారీగా పెంచింది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను 104 నుంచి 125కు పెంచుతున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఒక్కరోజు వ్యవధిలోనే చైనా వస్తువులపై 21% సుంకాన్ని పెంచింది. చైనా వస్తువులపై బుధవారం ఉదయమే 104% సుంకాలు విధించింది అమెరికా. చైనా కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో మండిపోయిన ట్రంప్ చైనాపై సుంకాలు 25%కి పెంచుతున్నట్లు ప్రకటించాడు. చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు. ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా గౌరవం చూపకపోవడం ఆధారంగా అమెరికా చైనాపై విధించే సుంకాన్ని వెంటనే అమల్లోకి వచ్చేలా 125%కి పెంచుతున్నాను. అమెరికాతో పాటు ఇతర దేశాలను దోచుకునే రోజులు ఇకపై చెల్లవని, దాన్ని త్వరలోనే చైనా గ్రహిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. Just a few hours later, there was a pause put in on the tariffs. Can you walk us through what you were thinking about why you decided to put a 90-day pause? Well, I thought that people were jumping a little bit out of line. They were getting yippy, you know. They were getting a little bit yippy, a little bit afraid, unlike these champions.